ఆ జిల్లాలో బావా బామ్మర్ది మధ్య వార్ పీక్స్ కు చేరుకుందా? ఒకరు సై అంటే మరొకరు సై అంటున్నారా? తమది కాని ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో డి అంటే డి అంటున్న ఇద్దరు నేతలు ఎవరు? ఇప్పుడు ఇద్దరి నేతల్లో ఒకరికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోస్టు దక్కితే మరో లీడర్ కాషాయ జెండా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా? మరి ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప జిల్లా బద్వేల్ వైసీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటి. 2004 ఎన్నికల్లో డీసీ గోవిందరెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశం చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన విశ్వనాథరెడ్డి తన బావ గోవిందరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ 2009లో బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయింది. దాంతో తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆ నాయకులు కాంగ్రెస్ నుండి వైసీపీకి షిఫ్ట్ అవడం జరిగిపోయింది. పార్టీ మారడంతో గోవిందరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్సీ పదవి అప్పగించింది వైసీపీ హైకమాండ్. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడంతో నియోజకవర్గంలో విశ్వనాథరెడ్డికి అదనపు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. అదే ఇప్పుడు ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి ఆయన బావమరిది విశ్వనాథరెడ్డి మధ్య మొదలైన గొడవ ఇంకా సద్దు మనగడం లేదు. ప్రస్తుతం ఎస్సీకి రిజర్వ్ నియోజకవర్గం అయినా పెత్తనమంతా ఎమ్మెల్సీ గోవిందరెడ్డిదేనట. పార్టీ అభ్యర్థి ఎవరైనా అంతా తన చేతుల్లో పెట్టుకుని నడిపించిన గోవిందరెడ్డికి ఇప్పుడు బావమరిది పక్కలో బల్యంలా మారినట్లు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవిందరెడ్డికి వ్యతిరేకంగా విశ్వనాథరెడ్డి సమావేశం ఏర్పాటు చేసుకుని తాము చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అధినేత దగ్గర పట్టుబట్టారు. కానీ అప్పుడు గోవిందరెడ్డికే ఓకే చెప్పిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల తర్వాత విశ్వనాథరెడ్డి వైపు మొగ్గు చూపి ఆయనకు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. దీన్ని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్తున్నారు. ఒక రకంగా అది ఆయనకు చెక్ పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన అలకబూడినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వివాదం మరింత ముదిరిపోవడంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగినా గోవిందరెడ్డి పట్టు వీయటం లేదని తెలుస్తోంది. ఆరోగ్యం సహకరించకున్నా అంత పంతం ఎందుకంటే వారసుడు కోసమే అన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ అనారోగ్యం పేరుతో తనకి ఇన్ఛార్జి పదవి ఇవ్వకుంటే తన కొడుక్కి ఇవ్వమంటున్నారట. కానీ ఆయన తనయుడికి నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లేవని ఆ పోస్టుకు సరిపోడు అన్నది పార్టీ పెద్దల అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. అందుకే అవినాష్ రెడ్డి కూడా విశ్వనాథరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఏడాది కాలంగా బావా బామ్మర్దుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎమ్మెల్యే కూడా వన్ సైడ్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే విశ్వనాథరెడ్డి చేపట్టే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఓ కేంద్ర మంత్రితో హైదరాబాద్ లో భేటీ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కమలం పార్టీ లీడర్లు బద్వేల్లో బలమైన నేత కోసం అన్వేషణ చేస్తున్న నేపథ్యంలో గోవిందరెడ్డి భేటీ కీలకంగా మారింది. అటు బావా బావమరిదిలో ఎవరో ఒకరిని కాషాయం పార్టీ లాక్కోవడం ఖాయమని మాటలు వినిపిస్తున్నాయి. స్థానికంగా దీంతో బావా బావమరిది ఆధిపత్య పోరులో చివరికి ఎవరు పై చేయి సాధిస్తారు, వైసీపీలో ఉండేది ఎవరు, పార్టీ మారిపోయేది ఎవరు అనే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే గోవిందరెడ్డి విశ్వనాథరెడ్డి మధ్య ఆధిపత్య పోరుకు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కరెంటు రమణారెడ్డినే కారణమని వార్తలు బహిరంగంగా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి రమణారెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోనే విశ్వనాథరెడ్డి దూరమైనట్లు సమాచారం. విశ్వనాథరెడ్డికి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాబలం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వనాథరెడ్డికి మరింత బలం చేకూరడానికి ఆయన పక్కన ఉన్న రమణారెడ్డి గత ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన స్థలాల భూములను సైతం అక్రమంగా ఆక్రమించి కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వర్గంలో ఉన్న కీలక నేతలు సైతం విశ్వనాథరెడ్డి వద్దకు చేరుకున్నట్టు సమాచారం. అటు విశ్వనాథరెడ్డి వర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పెద్ద ఎత్తున ఉండడంతో ఆయనకు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు ఉందని చర్చించుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధిష్టానం కూడా నియోజకవర్గంలో ఒక సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలో విశ్వనాథరెడ్డి నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగిస్తారని వైసీపీ నేతలే అంటున్నారు. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కడపలో జరిగింది. ఈ సమావేశంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కామెంట్స్ సంచలనంగా మారాయి. బద్వేల్లో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీన్ని బట్టి చూస్తే విశ్వనాథరెడ్డికి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే కూడా బీజేపీలోకి రావడం ఖాయంగా చెబుతున్నారు కమలం పార్టీ నేతలు.
ఈ నేపథ్యంలో వారి పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరవలసి వస్తోంది కాబట్టి త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని కమలం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా బామర్దుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఎవరు తమ సత్తా చాటి పార్టీ అధినేతతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారో మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.